హాయ్ అండి. ఓ వంటకి, ఒక మాటకి స్వాగతం అండి. దీపావళికి మేము వాకిలి ముందల దీపాలు పెట్టుకోవటానికి ఎలా డెకరేషన్ చేసుకున్నామో, ఎలా ముగ్గులేసుకున్నామో చూపిస్తామండి. ఇదిగో ఇది జాజు అనే మట్టి లాంటిదండి. ఇది ఏ షాపులో అయినా దొరికిద్ది. ఇది తెచ్చి కొంచెం నానబెట్టుకుని కలిపి దాన్ని ఇట్లా వాకిట్తోనండి వెనక అమ్మమ్మ వాళ్ళ టైంలో గనక మనం ఎలా అలికి ముగ్గులు వేసుకునేవాళ్ళం అలాగూ ఇదిగో మా మనవరాలైతే ఎప్పుడు పూలతో డెకరేషన్ అని రంగోలీ ముగ్గేసిందండి. అమెజాన్లో తెప్పించి రంగోలీ ముగ్గులు వేసుకున్నాము. పూలతోనూ ఈ రంగోలీ ముగ్గులు ఇలా డెకరేషన్ చేసుకున్నామండి. వాకిట్టు గడప మీద పసుపు రాసి బొట్లు పెట్టుకుని ముగ్గర్ర వేసుకుని పూలతోనూ ఈ రంగోలీ ముగ్గును కూడా వాకిట్లో సెట్ చేసుకున్నాం. ఇట్ట కలర్స్ వేసి ఇవ్వండి. ఆ రంగోలీ ముగ్గు చూడండి, మా మనవరాలు ఇట్ట సెట్ చేసింది కలర్స్ వేసి. ఇది వాకిట్లో పెట్టుకుంటున్నాము. ఇగోండి మా ఇంటి దగ్గర లక్ష్మణి ఈ జాజు అనే మట్టిని ఇట్లా రాసి క్లాత్తో దాన్ని నానబెట్టి క్లాత్తో రాసి శాప్లీసులు పొడి చేసి దానిలో కొంచెం వరిపిండి కలిపి నానబెట్టుకుని వెనకాలకి తడి ముగ్గు వేసుకునే వాళ్ళం కదండి. తడిపిండితో అట్లా ముగ్గులేసిందండి. అసలు దీపాలు పెట్టుకోవటానికి ముగ్గులైతే ఆ ఎర్రమట్టి మీద, ఎర్ర జాజు మట్టి మీద చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. ఇది చాప్లిస్ పొడి కొట్టి వరిపిండి కలిపాం కదండి, తడి ముగ్గు అనమాట. వెనక అమ్మమ్మ వాళ్ళ టైంలో పల్లెటూళ్ళలో ఇలానే తడి ముగ్గు వేసేవాళ్ళు కదండి. ఎంత ఇల్లైనా అలికి ఇట్లా ముగ్గులు పెట్టుకునేవాళ్ళు. అట్లాగే ఈ దీపావళికి ఇట్లా మేము దీపాలు పెట్టుకోవటానికి ఇలా ప్లాన్ చేసుకున్నామండి. అవి గట్ట ముగ్గులో కలర్స్ వేసి, కలర్స్ చూడండి ఎంత చక్కగా వేస్తుందో అమ్మాయి. ఇవన్నీ పాతకాలం నాటి ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని ఈ దీపావళి ఇట్లా చేసుకుందాం, దీపాలు పెట్టుకుందామని. ఈ వీడియో నచ్చితే ఒక్కసారి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మా డెకరేషన్ ఇలా ఉంది. ఈ దీపావళికి పూలతోనూ ముగ్గులతోనూ రంగులతోనూ దీపాలు పెట్టుకోవాలి. ఇంకా చూడండి మా గడప దగ్గర గడప పూజ, వాకిట్లో ముగ్గులు పూలతోనూ చాలా చాలా అందంగా ఉందండి. అది ముగ్గు చూడండి, మా మనవరాలు వేసిన ముగ్గు. బాయ్ అండి.